కంక్లూజన్ గురించి మాట్లాడట్లేదండి. ట్రయల్ కంక్లూజన్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనకి 2 విషయాల గురించి ఈ కేసుకి సంబంధించింది. ఒకటి బెయిల్ క్యాన్సిలేషన్ గురించి, రెండవది ట్రయల్ ఏదైతే జరుగుతున్నదో అది ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ చేయించుకోలేని ఒక దుస్థితిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందని నేనైతే భావించిన. ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయ్యుండి ఇన్నిసార్లు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయకపోయినా, ఇన్నిసార్లు అబ్సెంటీ పిటిషన్స్ వేసుకుంటున్నా, రెండోది ట్రయల్ కంక్లూడ్ కానప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు అందరూ చెబుతున్నారో అక్కడ కోర్టులో పట్టాభి గారు ఏదైతే వివరించారో ఇందాక ఎంతమంది స్టాఫ్ లేరు అది ఇది అని, మరి వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి అది సబబుగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. వేరే రాష్ట్రంలో మరి ఒక ఫుల్ టైం జడ్జి ఉన్నారేమో, ఉంది అది జరుగుతుందేమో. సో నేను ఏమంటదంటే ఫర్ ద ఫస్ట్ టైం సిబిఐని మనం ఒక పర్టికులర్ బోన్లోకి తీసుకొచ్చి ఇన్ ది డాక్ అంటాం మనం, డాక్లోకి తీసుకొచ్చి నిల్చోబెట్టేసరికి న్యాయస్థానాల మీదకి వచ్చేటువంటి అక్యూజేషన్స్ అన్ని నేను దాన్ని అప్రిషియేట్ చేయనండి. ఐ డోంట్ అప్రిషియేట్ బికాస్ బీయింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. సో ఐ డినై సచ్ allegations to be leveled against the institution which is considered to be very sacred and an institution which protected the rights of the individuals during the earlier dispensation. ఇంత ముందు ప్రభుత్వంలో ఎవరైతే రైట్స్ ప్రొటెక్ట్ చేశారో ఇంక్లూడింగ్ పట్టాభి గారితో సహా, సో అలాంటి ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ గురించి మనం వెళ్ళాం. బెయిల్ క్యాన్సిలేషన్కి అడుగుతున్నారు లేదా ట్రయల్ వేరే కోర్టుకి మార్చమని అడుగుతున్నారు తప్ప ఇక్కడ కంక్లూజన్ ఆఫ్ ది ట్రయల్ మీరు ఫైనల్ అవుట్కమ్ గురించి మాట్లాడుతున్నారు. జైలుకు జడ్జులు లేరు, కొడుతుంది, అది ఉంది. మరి బెయిల్ క్యాన్సిలేషన్ లో సిబిఐ వైఖరిని ఏమనాలి మనం? మరి బెయిల్ క్యాన్సిలేషన్ కి రఘురామ కృష్ణరాజు గారు ఎందుకు వెళ్ళాలి, సిబిఐ ఎందుకు వెళ్ళలేదు? లేదా ట్రయల్ ఇక్కడ సరిగ్గా జరగట్లేదు, న్యాయమూర్తుల కొరత ఉంది అని అనుకున్నప్పుడు వేరే రాష్ట్రానికి మార్చమని సిబిఐ ఎందుకు వెళ్ళట్లేదు? దీని గురించి ఎందుకు మనం మాట్లాడడం? సో నేనేమంటానంటే సిబిఐ యొక్క రోల్ ని ఇట్ హ్యాస్ టు బి సీన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ అది ఒక నార్మల్ కామనర్ ఆన్ ది స్ట్రీట్. ఒక కామనర్ ఆన్ ది స్ట్రీట్ ఎలా మాట్లాడతారో దాని ప్రకారంగా మనం చూస్తే, సో సిబిఐ యొక్క విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో, బెయిల్ క్యాన్సిలేషన్ సంబంధించి అపీల్ చేయకపోవటం, విచారణకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ వెళ్ళకపోవటాన్ని బెయిల్ క్యాన్సిలేషన్ కోసం, అదేవిధంగా ట్రయల్ త్వరితగతిన జరగాలన్న ఒక అభిప్రాయాన్ని వెల్లడించకపోవటం లేదా ఆ విధంగా నడుచుకోకపోవటం అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ అండర్ ద రాడార్ అండి. ఖచ్చితంగా హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గారి ముందు ఏదైతే మన వాదనలు జరిగినాయో ఇదంతా ద ఎండ్ ఆఫ్ ది డే ఇందాక ఎవరైనా ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరు మనం అగ్రీ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీఆర్ ఇన్ యూనిజన్ ఆన్ వన్ పాయింట్. ఆ యూనిజన్ పాయింట్ ఏంటంటే, యునిక్ పాయింట్ మన అందరం యాక్సెప్ట్ చేసే పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత దోపిడీ జరిగింది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చాయి ఒక వ్యక్తికి, ఆయన మీద ఎలిగేషన్ ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా న్యాయం త్వరితగతిన జరగాలని మనం అందరం భావించాలి. సో త్వరితగతిన జరగాల్సిన న్యాయానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, స్పెషల్ పీపీ ఫర్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ముందుగా న్యాయస్థానం ముందు లేదండి దీన్ని కోఆపరేట్ చేయట్లేదు, ఈజ్ ది ప్రైమరీ అక్యూజ్ ఇన్ దీస్ మెనీ కేసెస్, ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్, టైమ్ అండ్ అగైన్ అబ్సెంటీ పిటిషన్స్ వేస్తున్నారు, టైమ్ అండ్ అగైన్ డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు, లెట్ ది బెయిల్ బి క్యాన్సల్, లెట్ హీ బి సెంట్ టు ప్రిజన్ అండ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పట్లేదు. బెయిల్ క్యాన్సిలేషన్ ఒక థర్డ్ పర్సన్ వెళ్లాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ ట్రయల్ పర్హాప్స్ అక్కడ జడ్జిలు లేకపోతే ఆ జడ్జిలు కొరతని నివేదించాల్సింది పైకోర్టుకి. ఖచ్చితంగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ద డ్యూటీ ఈస్ అపాన్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది అథారిటీస్ కదా, లేదా అప్లైట్ కోర్టు కదా. అది చెయ్యకుండా ఒక ఇండివిజువల్, ఒక థర్డ్ ఇండివిజువల్ వెళ్లాల్సిన పరిస్థితిని ఈ రోజు మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కలగజేసినట్టు రాజకీయాలకు సంబంధం లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నిందితుడికి బెయిల్ ఇవ్వాలన్నా, బెయిల్ ఇచ్చినా, బెయిల్ రద్దు చేయాలన్నా కోర్టు పాత్ర తక్కువ ఉంటుంది, దర్యాప్తు సంస్థల పాత్ర ఎక్కువ ఉంటుంది. దర్యాప్తు సంస్థల ఆర్గ్యుమెంట్స్, దర్యాప్తు సంస్థలు ప్రొడ్యూస్ చేసే అఫిడవిట్లో లేకపోతే వాట్ ఎవర్ దాటి మీద ఆధారపడి కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. కోర్టు ఇక్కడ మన అసలు ఇక్కడ కోర్టు ప్రస్తావనే కాదు, దర్యాప్తు సంస్థ ఏజెన్సీ ఈజ్ మెయిన్. సో ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. సారథి గారితో ఒక్క మాట మాట్లాడి, సారథి గారు ఇంతసేపు ఈ చర్చ అంతా కూడా అసలు కేసు గురించి